నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గ్రీన్ ఎనర్జీ హబ్ గా రాష్ట్రం వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖలో ఒక కరోనా కేసు మాత్రమే నమోదైందని తెలిపిన మంత్రి సత్యకుమార్. దీనిపై వైద్య శాఖ అప్రమత్తంగా ఉందని వెల్లడి. 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిని పెట్టాలంటే 10 ఏళ్లు పడుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చానని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగానే అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 1.20 లక్షల కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టిందన్నారు. ఈ ఏడాదిలో రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి 7 కేంద్ర మంత్రులను కలుస్తున్నామని వివరించారు. సూర్యగర్ కింద 35 లక్షల కుటుంబాలకు విద్యుత్ ఇవ్వాలని ఆకాంక్షించినట్లుగా వెల్లడించారు. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు విద్యుత్ ఇస్తామని అన్నారు. సూర్యగర్ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. తమ ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకువచ్చిందని ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని అన్నారు. 28,346 కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరామని అన్నారు. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలు 19-24 చేసినట్టు విధ్వంసం చూస్తే కనీసం 10 సంవత్సరాలైనా సరే మినిమం టైం పడుతుంది. కనీసం ఇది ట్రాక్లో పెట్టాలంటే మేము ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా ఎన్డీఏ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రం పూర్తిగా విధ్వంసం పాలైంది. మళ్ళీ ఎన్డీఏ వస్తాని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. వచ్చిన తర్వాత నేను 1 సంవత్సరం రేపటికి 12వ తారీఖు నెక్స్ట్ మంత్కి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో అన్ని ప్రయత్నాలు చేశాం. అన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం పడతా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే 1-2 కాదు, ఎవ్రీ డిపార్ట్మెంటు డీఫంక్షన్ అయింది, లేకపోతే డీరైల్ చేశారు, లేకపోతే ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసి వదిలిపెట్టారు. ఎక్కడ కూడా నేను ఎప్పుడు చూడలేదు. 4th టైం సీఎం చాలాసార్లు నేను చెప్పాను, ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం జరిగింది. అయితే వేరే మార్గం లేదు, దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యగర్ ఈ కార్యక్రమం కింద ఒక 30 లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యగర్ కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేశాం. ఇంకొక పక్కన సబ్ స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోలార్ ఎనర్జీ, ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ, మూడోది పంప్డ్ ఎనర్జీ. ఈ 3 కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే 24/7 పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం. రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి వస్తుంది. అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకుని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. బీసెన్ రెడ్డిలో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖలో ఒక కోవిడ్ కేసు మాత్రమే నమోదైందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అలానే కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇంటి వద్ద క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.
మంగళగిరి ఏపీ ఐఏఎస్సీ భవనంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కోవిడ్ సీజనల్ వ్యాధులపై సమావేశం నిర్వహించారు. అలానే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ప్రజలు కోవిడ్ పై భయపడవలసిన అవసరం లేదని అన్నారు. కోవిడ్ సోకిన వ్యక్తి విదేశాలలో పర్యటించలేదని, ఎలా కోవిడ్ వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. సమీక్షలో వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, సెక్రటరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సిరి, ఆరోగ్యశ్రీ ఈఓతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యోగాంధ్రలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందజేయాలని కలెక్టర్ లక్ష్మీషా కోరారు. యోగాంధ్ర మాసోత్సవాలను ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుందని ఆయన తెలిపారు. నగరంలోని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ జూన్ 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. జిల్లాలో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగా నేర్పేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. దాదాపు 2500 మంది శిక్షకులు యోగా నేర్పిస్తారని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయ పరిధిలో 7 అందుబాటులో ఉంటారని, ఒక సెక్షన్కు 50 మందితో యోగాభ్యాసం చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే 2014లో గౌరవ ప్రధానమంత్రి వారు యునైటెడ్ నేషన్స్తో మీటింగ్తో ఈ డేని డిక్లేర్ చేసి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ 10 సంవత్సరాలు అయిపోయి 11వ సంవత్సరానికి అడుగు పెడుతున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఒక నెల అంతా మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిరోజు వినూత్నంగా యోగా కార్యక్రమాలు చేసి మొత్తం రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమాన్ని టేకప్ చేశారు. దీంట్లో భాగంగా మన జిల్లాలో దాదాపుగా 10 లక్షల నుంచి 15 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము. దీనికి ప్రత్యేక జిల్లాధికారులని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క గ్రామాల్లో, ప్రతి ఒక్క మండలాల్లో, మన డివిజన్స్లో, అలాగే జిల్లా స్థాయిలో కూడా యోగా గురువులు, యోగా మాస్టర్ ట్రైనర్సు, అలాగే యోగా ట్రైనర్స్ని మనము సిద్ధం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సచివాలయంలో దాదాపుగా 7 నుంచి 8 మంది యోగా ట్రైనర్స్ని మనం రెడీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క యోగా ట్రైనరు ఒక్కొక్క సెషన్కి 50 మందికి కొత్తగా యోగా నేర్పిస్తారు. ఈ నెలంతా ఇదే పనిలో ఉంటాము. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ మొదలైంది. ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటారు. మన జిల్లాలో దాదాపుగా ఈ 2500 మంది యోగా ట్రైనర్స్ ఉండబోతున్నారు. ఇంతమంది రెడీ చేసిన తర్వాత వీళ్ళు ఒక్కొక్క సెషన్కి 50 మంది చొప్పున 10 నుంచి 15 లక్షల మందికి ఈ నెలలో యోగా నేర్పించి ఒక పెద్ద ఎత్తున ఈ యోగాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాము. ఎందుకు యోగా అంటే, యోగా మీకు తెలిసే ఉంది, ఇది మన దేశ సంపద, మన ట్రెడిషన్, మన కల్చరు. యోగాకి ఇండియా నుంచి ఆరిజిన్ అయిన యోగా ఈరోజు విఖ్యాతి పొందింది. వేరే రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా యోగాని ప్రాక్టీస్ చేస్తున్నారు. దాదాపుగా 70 కంట్రీస్లో, బయట కంట్రీస్లో యోగాని ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళన్నిటికీ మహాగురువు ఇండియా అయింది. కాబట్టి ఇండియాలో మనం దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా చాలా అవసరము. ఈ వర్క్ ప్రెషరు, అలాగే ఈ లైఫ్ స్టైల్ ప్రెషర్ వల్ల చాలా వరకు యోగాన్ని లేదా అండర్మైన్ చేస్తున్నారు, లేదా చాలామంది మర్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ యోగాంధ్ర 2025 కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ప్రతి ఒక్క సిటిజన్స్కి ఇది మన ట్రెడిషను, ఇది మన కల్చరు. దీన్ని ప్రాక్టీస్ చేస్తే మనము మందుల నుంచి దూరంగా ఉండొచ్చు, హాస్పిటల్ నుంచి దూరంగా ఉండొచ్చు, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, ఫిజికల్గా, సైకాలజీగా మనం ఫిట్గా ఉండొచ్చు అని గుర్తు చేయడానికి ఈ ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆ క్రమంలోనే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ పాలనలో తాను నిర్మించిన అంతిమయాత్ర భవన ఆధునీకరణ పనులు చేపట్టినట్లుగా వివరించారు. 40 లక్షల రూపాయల నిధులతో అంతిమయాత్ర భవన ప్రాంగణాన్ని తీర్చిదిద్దనున్నట్లుగా చెప్పారు. అదే ఇంట్లో ఉంటున్న వారికి కులమతాలకు అతీతంగా ఆఖరి మజిలీ ప్రశాంతంగా సాగాలన్న మంచి ఉద్దేశంతో అంతిమయాత్ర భవనాన్ని ఏర్పాటు చేసి వసతుల కల్పనపై తాను ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా ఎమ్మెల్యే బొండా ఉమా చెప్పారు. సత్యనారాయణపురంలో 40 లక్షల రూపాయల వ్యయంతో అంతిమయాత్ర ఆధునీకరణ పనులకు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 2014-19 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంతిమయాత్ర భవనాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణం చేయించినట్లుగా చెప్పారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో అంతిమయాత్ర భవన నిర్వహణ సరిగా లేకపోక భవనం పాడైపోయిందని, భవనం చుట్టూ ఉన్న ప్రాంగణం ముళ్లపొదలతో నిండిపోయిందని అన్నారు. ఈ తరుణంలో మరలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి అంతిమయాత్ర భవన ఆధునీకరణకు 40 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్లుగా వివరించారు. అద్దీంట్లో ఉంటున్న వారు ఎవరైనా చనిపోతే చనిపోయిన వ్యక్తి పార్థివ దేహాన్ని ఉంచడానికి ఇంటి యజమాని అంగీకరించకపోతే ఈ అంతిమయాత్ర భవనం ఉపయోగించుకొని ఆఖరి మజిలీ ప్రశాంతంగా సాగించవచ్చని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కె సుబ్బరాజు చనిపోయిన సందర్భంగా ఆయన పార్థివ దేహాన్ని ఈ అంతిమయాత్ర భవనంలోనే విదేశాలలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు వచ్చే వరకు ఉంచి గౌరవప్రదంగా ఆఖరి మజిలీని ఆయన కుటుంబ సభ్యులు చేశారని సందర్భంగా గుర్తు చేశారు. సమీపంలో ఉన్న
కర్మల భవనం విషయంలోనూ గత ప్రభుత్వ పాలనలో అవినీతి చోటు చేసుకుందని చెప్పారు. ఆ కర్మల భవనాన్ని ఆధునీకరించి సౌకర్యాలు కల్పించే విధంగా త్వరలోనే నిధులు కేటాయించి ఆధునీకరణ చేయిస్తామని ఈ సందర్భంలో బొండా ఉమా చెప్పారు. అంతిమయాత్ర భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు ఆవరణంతా టైల్స్ ఏర్పాటు చేస్తామని 4 ఫేజర్లను ప్రభుత్వ పరంగానే అందుబాటులో ఉంచుతామని అన్నారు. అవసరం ఉన్న ప్రజలంతా అంతిమయాత్ర భవనాన్ని కులమతాలకు అతీతంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఈఈ శ్రీనివాసరెడ్డి, దుర్గపూడి పాలక మండలి మాజీ సభ్యులు బడేటి ధర్మారావు, ఏఈ లోకేష్, డివిజన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో అలాగే ఆల్మోస్ట్ దేశంలోనే సౌత్లోనే ఎక్కడా లేనటువంటి విధంగా అంతిమ యాత్రా భవన్ అంటే ఏదైతే అద్దెకి నివాసం ఉంటా ఉన్నారో సెంటిమెంట్గా ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే హౌస్ ఓనర్సు బాడీని ఇంటి దగ్గర తీసుకురానిరు, ఇంటి లోపలికి పర్మిట్ చేయరు. ఎందుకంటే వాళ్ళకేదో కీడు జరుగుద్దని ఇంటి ఓనర్లు అనుకుంటారు. ఇది భారతీయ సెంటిమెంటు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికంగా అటు బ్రాహ్మణ సామాజిక వర్గం, ఇటు వైశ్య సామాజిక వర్గం, ఆచారాలు పాటించే సామాజిక వర్గాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకేంటంటే చనిపోయిన కుటుంబంలోనో అంతులేని బాధ. మరి ఇంటి దగ్గరికి బాడీ తీసుకురాకుండా మరి చనిపోయిన తర్వాత అంతిమ యాత్ర చేసే పరిస్థితుల్లో, పూజ కార్యక్రమాలు చేసే పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో స్థానిక బ్రాహ్మణ నాయకులు నా దృష్టి తీసుకొస్తే ఆ రోజు వైశ్య నాయకులు కానీ బ్రాహ్మణ నాయకులు ఇక్కడ సత్యనాపురంలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ముత్యాలంపాడు, సత్యనాపురం, దేవీనగర్ ఈ ప్రాంతంలోని ఇక్కడ ఆ రోజు అంతిమ యాత్రా భవన్ అంటే మరణించిన వారి పార్థివ శరీరాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు కానీ కర్మక్రియలు కానీ చేసుకునే దానికి ఒక భవనం ఉండాలి. దాంట్లో పెట్టుకొని ఎలా అయితే మనం మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి ఉంటామో ఆఖరి మజిలీ చనిపోయినాక అంతిమయాత్ర చేసేటప్పుడు కూడా గౌరవంగా ఆ పార్థివ శరీరానికి కార్యక్రమాలు జరగాలని అంతిమయాత్ర భవన్ ఆ రోజు నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటి ఇక్కడ ఆలోచన చేసి కట్టించాం. దాన్ని గతంలో 5 సంవత్సరాలు కూడా పూర్తి నిర్వహణ అన్నీ కూడా ఇబ్బందులేని. ఇది ఎంత ఉపయోగపడిందంటే కరోనా టైంలో మాజీ శాసనసభ్యుడు సుబ్బరాజు గారు చనిపోతే వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చే వరకు ఇక్కడే బాడీని ఒక మాజీ శాసనసభ్యుడు బాడీని పెట్టి 3 రోజుల పాటు ఇక్కడే ఉంచి 4వ రోజు వాళ్ళ పిల్లలు వచ్చినాక అంత్యక్రియలు చేశారు. ఇలా ఎవరైనా పిల్లలు విదేశాల్లో ఉన్నా, ఊళ్ళో లేకపోయినా, లేదంటే ఇంటి దగ్గర ఇబ్బందులు ఉన్నా ఇక్కడ పెట్టుకొని అది 1 రోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఉచితంగానే ₹1 కూడా ఎవరికి చెల్లించాల్సిన పని లేకుండా ఉచితంగానే అంత్యక్రియలు మన శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా చేసుకునే దానికి ఈ భవనం రూపొందించాం. గ్రామంలోని రైతులు, ప్రజలు అవసరాల కోసం చెరువుల్లో మట్టి తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా చెరువుల్లోని మట్టిని ప్రజలు అవసరాల కోసం తరలించుకునేందుకు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చెరువులో మీటర్ లోతు మాత్రమే మట్టి తవ్వి ట్రాక్టర్ల ఎడ్ల బండిలో మాత్రమే మట్టిని తరలించుకోవాలని చెప్పారు. ఆయా పంచాయతీలకు నామమాత్రం రుసుము చెల్లించి మట్టిని తోలుకోవచ్చని తెలిపారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ రాత్రివేళ మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చేదే లేదని చెప్పిన ఆయన మట్టి తరలింపు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు అంటూ హెచ్చరించారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై అవాకులు చవాకులు పెళ్లుతున్న జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఆయన తప్పుపట్టారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాజధాని అమరావతిని మార్చాలని శక్తివంతం లేకుండా కృషి చేశారని, ఆయన కుయుక్తులు పారకపోవడంతో 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని గుర్తు చేశారు. జగన్ సీఎంగా ఉండగా రాజధానిని రాష్ట్రంగా మార్చారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా రాజధాని నిర్మాణ పనులు చేస్తుంటే చూసి ఓర్వలేక ఇష్టారీతిన మాట్లాడటం తగదని హితో పలికారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాగేసి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా తీసేస్తానన్న జగన్ ఇప్పుడు ఏ విధంగా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని నిలదీశారు. అసెంబ్లీ రూల్స్ తెలిసి అబద్ధాలు ఆడుతున్న జగన్ ఒకవేళ అసెంబ్లీ రూల్స్ గుర్తు లేకపోతే నిబంధనల పుస్తకాన్ని 4 సార్లు చదువుకోవాలని జగన్ కు హితో పలికారు. చంద్రబాబు నాయుడు తనకు జరిగిన అవమానానికి నిరసనగా అసెంబ్లీని బహిష్కరించారని, అసెంబ్లీకి రాని జగన్ కు ఏ అవమానం జరిగిందని సూటిగా ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి రాకపోవడం ఎన్నుకున్న ప్రజల్ని, అసెంబ్లీని అవమానపరచడమేనని ఆయన పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తానన్న జగన్ కామెంట్లపై యార్లగడ్డ స్పందిస్తూ వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య
164 నుంచి 11కు పడిపోయిందని, ముందు పార్టీని ఏ విధంగా బ్రతికించుకోవాలో చూసుకోవాలని హితవు పలికారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే ఆయనకు నివాళులు అర్పించినట్లు కాదని, అంబేద్కర్ ఆశయాలను తోచా తప్పకుండా అమలు చేయటం వల్లే అంబేద్కర్ కు నివాళులు అర్పించినట్లు అవుతుందని జగన్ కు ఎద్దేవా చేశారు. గన్నవరం నియోజకవర్గం విషయంకి వస్తే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం జీవో ఇచ్చింది ఈ చెరువుల మీద పూడికి తీయటానికి, సిల్ట్ తీయటానికి. గతంలో గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరిగిన మాట వాస్తవం. చెరువులు తాడి చెట్టు లోతులు కూడా కొన్ని ఊళ్ళో తోయిన పరిస్థితి నేను విన్నా గత 8 సంవత్సరాల్లో. దయచేసి మీడియా ద్వారా కోరుతున్నా, ఇరిగేషన్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు, సక్రమ మైనింగే చేయాలి. మీరు 3 మీటర్లు, 1 మీటర్ మాత్రమే, 3.3 అడుగులు మాత్రమే తవ్వాలి. అలాగే ట్రాక్టర్లు తప్ప లారీలు లోడ్ చేయొద్దు. గ్రామాల్లో రైతు సోదరులు వాళ్ళ పొలానికి కానీ ఇళ్లకు కానీ వాళ్ళు తోలుకోండి. ఏమైనా నామినల్ గా ఉంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 14 ఫైనాన్స్ నిధులు కూడా వెనకెళ్ళిన పరిస్థితి, 15 ఫైనాన్స్ కానీ నిధులు పక్కదో పట్టించిన పరిస్థితి, వేరే పథకాలకు వాడుకున్న పరిస్థితి. పంచాయతీలు ఏ స్థాయిలో తయారైనవి అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో తెలియదు కానీ నా నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో పంచాయతీలో లైట్లు మార్చాలంటే డబ్బులు లేవని చెప్పే పరిస్థితి పంచాయతీలకు ఆ స్థితి దాపురిచ్చింది. అందుకని ఏదైనా నామినల్ ఫీజు, లోడింగ్ ఛార్జెస్ లాంటివి ఏమైనా ఉంటే అవి పంచాయతీకి చెందినట్టుగా చేస్తే పంచాయతీలు బలోపేతం అవుతాయి. చెరువులు ఊరమ్మ రాస్తుంది తప్ప పందికొక్కులాగా గతంలో కొంతమంది ఆ చెరువులు తవ్వి ఆ మట్టి వ్యాపారం చేసి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు గురజాడు గారు. కానీ గన్నవరం అంటే మట్టే అనే స్థితిలో 10 సంవత్సరాలు గన్నవరం వచ్చిన పరిస్థితి. గన్నవరం అంటే మట్టి కాదు, గన్నవరం అంటే మనుషులని మొన్న ప్రజా ఎన్నికల్లో తీర్పిచ్చిన పరిస్థితి. రేపు ఈ చెరువులు తవ్వుకునే వాళ్ళు ఎవరైనా గ్రామంలో రైతు సోదరులు కానీ ప్రజలు కానీ వాళ్ళ ఇళ్ల స్థలాలు మెరక చేసుకుంటా కానీ, లేదు వాళ్ళ పొలాల్లో మెరక చేసుకుంటా కానీ ఆ మట్టిని వాడుకోవాల్సిందిగా కోరుతూ ఈ దగ్గర అప్లికేషన్ పెట్టుకుని మీరు పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత పంచాయతీలకు అధికారం ఇచ్చి ఎన్డీఏ నాయకుల పర్యవేక్షణలో అది జరగాలని నేను భావిస్తున్నా, అభిలషిస్తున్నా. వీటికి తప్ప మైనింగ్ ఆఫీసర్ ఎట్టి పరిస్థితుల్లో 3.3 అడుగుల కన్నా ఎక్కువ దొరికితే మీరు శిక్షార్హులే. చట్టం ముందు ఎవరైనా సమానమే. దయచేసి రైతు సోదరులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా. ఎందుకంటే చాలా గ్రామాల్లో వాళ్ళు మా ఇంటికి మట్టి కావాలని చెప్పి నా ఆఫీస్కి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది కాబట్టి దీని అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే పక్కన ఆ ఊరు దాటి కూడా తోలించొద్దు. మైనింగ్ కూడా పొద్దున్నే 6 దగ్గర నుంచి సాయంత్రం 5 వరకు 5:30 వరకు ఆపేయాల్సిందిగా మీ ద్వారా మాకు అనారోగ్య ప్రజలు కోరుతున్నా. ఇప్పుడు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అర్పించినట్టు మీరు భావిస్తున్నారు. నేనైతే అనుకోవట్లా. విజయవాడ నగరంలో 125 అడుగులు ఎత్తు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే దానికి నివాళి అర్పించినట్టు నేను అనుకోవట్లా. ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తే అది నిజమైన నివాళి అంబేద్కర్ గారికి. అదే అంబేద్కర్ గారు 1952లో హిందూ యాక్ట్ బిల్ పెట్టాడు లోక్సభలో న్యాయశాఖ మంత్రిగా. ఆ హిందూ యాక్ట్ బిల్ వీగిపోయింది, దానికి సరిపడా ఓటింగ్ లేక బిల్ పాస్ అవ్వకపోతే రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు ఆయనే సాంప్రదాయం పాటించి రాజీనామా చేశాడు. నేను బిల్ పెట్టి ఇది పాస్ అయినప్పుడు నేను మంత్రిగా కొనసాగడం ధర్మం కాదు. అది ధర్మం, చట్టం వేరు, ధర్మం వేరు. అయ్యి జగన్మోహన్ గారు పాటించరు, సాంప్రదాయాలు పాటించరు. కైలాన్ సగ్దర్ బుక్ కొనుక్కుని ఆయన అసెంబ్లీకి రావాలని మీ ద్వారా కోరుతున్నా. ఆయన అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో ఆయన మేము చెప్తాం, ప్రభుత్వం సమాధానం చెప్తుంది. ఇవాళ 3 లక్షల కోట్లు ఉన్న బడ్జెట్తో అమరావతిని 50,000 కోట్లతో పనులు ప్రారంభించారు. అమరావతి ఎట్టి పరిస్థితుల్లో అజరామరం అవుతుంది. అమరావతిని ఫ్యూచర్లో ఎవరో కళ్ళలో కూడా రాజధాని మారుద్దామని ఆలోచన చేసే సాహసం కూడా ఎవరు చేయరు. ఇప్పుడైనా సూటిగా మేము మీడియా ద్వారా ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి మీడియా మిత్రులు మీరు అడగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ విత్ అమరావతి, లేదా మళ్ళీ ఫ్యూచర్ లో నేను పొరపాటున అధికారం 10 ఏళ్ళకో 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఎప్పుడు వస్తే మరి 10 రాజధానులు చేస్తా, 15 రాజధానులు కడతా, ఈ రాష్ట్రానికి అనవసరం చెప్పదలుచుకున్నాడా, లేదు దీన్ని స్వాగతిస్తున్నాడా? ఈ చెప్పకుండా ఎంతసేపు ఆ స్కామ్ లో ఇది జరిగింది, ఆయన ఇలా చేశారు, ఈయన అలా చేశారు అనే మాటలు మీడియా మిత్రులు కూడా మీట్ ది ప్రెస్ ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఆంధ్ర జింకానా క్లబ్ ప్రాంగణంలో క్రీడాకారుల అభివృద్ధి ప్రోత్సాహం దిశగా అనేక చర్యలు చేపడుతున్నట్లుగా క్లబ్ అధ్యక్షుడు కె రామదాస్ తెలిపారు. ఇప్పటికే క్లబ్ లో స్నోకర్, చెస్, షటిల్, బిలియర్స్ తదితర క్రీడల్లో క్రీడాకారులకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తాజాగా క్లబ్ ఆవరణలో క్రికెట్ క్రీడాకారుల కోసం క్రికెట్ నేర్చుకున్న వారికి వీలుగా జింకానా క్రికెట్ టర్ఫ్ బాక్స్ నిర్మాణం చేసినట్లుగా వివరించారు. విజయవాడ గాంధీనగర్ సీతన్నపేటలోని జింకానా క్లబ్ ప్రాంగణంలో క్రీడా అభిమానుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ టర్ఫ్ ను క్లబ్ అధ్యక్షులు రామదాస్, సెక్రటరీ అప్పారావు లాంఛనీయంగా ప్రారంభించిన అనంతరం అతిథులు కొద్దిసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు రామదాస్ మాట్లాడుతూ
ఆంధ్ర జింకానా క్లబ్ ఎంతో చరిత్ర ఉన్న క్లబ్ అని అన్నారు. క్లబ్ ఏర్పాటైన నాటి నుండి క్రీడల వికాసానికి క్లబ్ ఆధ్వర్యంలో శక్తివంచన లేకుండా కృషి జరుగుతుందని అన్నారు. తాజాగా క్రికెట్ క్రీడాకారుల కోసం టర్ఫ్ బాక్స్ నిర్మాణం చేసినట్లుగా చెప్పారు. టర్ఫ్ బాక్స్ నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర జింకానా సహకారంతో ఈ క్రికెట్ బాక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆంధ్ర జింకానా క్లబ్ చాలా ప్రాచీన సంస్థ అని ఎన్నో సంవత్సరాలుగా వివిధ క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. ప్రస్తుతం క్రికెట్ కు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో యువతలో క్రియాశీలత పెంపొందించేలా ఈ బాక్స్ టర్ఫ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని పిల్లలు యువత కోసం శిక్షణ తరగతులను ప్రారంభించనున్నట్లుగా చెప్పారు. పాఠశాల విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. సరైన వేదికలు లేక యువత క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ క్రికెట్ బాక్స్ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జింకానా క్లబ్ సభ్యులు వెంకట్రావు, ఆంధ్ర జింకానా కమిటీ మెంబర్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామదాస్ కాసరనేని. నేను ఆంధ్ర జింకానా క్లబ్ ప్రెసిడెంట్ని. ఈ క్లబ్ యాక్టివిటీస్ సిటీలో పిల్లలకి ఎక్కడ వేకెంట్ సైట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో క్రికెట్కి ఇక్కడ స్పేస్ అవైలబిలిటీగా ఉంది కాబట్టి క్రికెట్ ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ క్రికెట్ కోర్టు, మెస్డ్ కోర్టు, బాక్స్ కోర్టు ఏర్పాటు చేయటం అయింది. దీని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ విజయవాడలో ఆంధ్ర జింకానా తరపున క్రికెట్ బాక్స్ నిర్వహించడం అయింది. దీనివల్ల పిల్లలకి, స్టూడెంట్స్ కానీ చిన్నపిల్లలకు కానీ అందరికీ ట్రైనింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్పోర్ట్స్ వ్యవహారాల్లో ఇంకా ముందుకెళ్దామని ఆలోచనలో ఉన్నాము. చెస్సు, బిలియర్డ్స్, స్నోకరు, ఈ క్యారమ్స్, ఇవన్నీ దీనికి స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ టోర్నమెంట్స్ పెట్టడానికి ముందుకెళ్దామని ప్రయత్నంలో ఉన్నాం ఆంధ్ర జింకానా తరఫున. థ్యాంక్ యూ. గాంధీనగర్లో జింకానా క్లబ్ చాలా ఫేమస్ అండి. మా చిన్నప్పటి నుంచి మేము జింకానా క్లబ్లో ఆడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాము. ఇవాళ జింకానా క్లబ్ కమిటీ వారి సహకారంతో ఈ బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గాంధీనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కోచింగ్ నిమిత్తం కానీ 24 hours ఫెడ్ కూడా పెట్టున్నాయి. 24 hours ఆడుకునే అవకాశం ఉంది. ఈ క్లబ్ కమిటీ సహకారంతో ఇంకా పక్కన కోచింగ్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నామండి. వాళ్ళ సహకారంతో ఆల్రెడీ ఇక్కడ జింకానా క్లబ్లో బిలియర్డ్స్, స్నూకరు, చెస్, క్యారమ్ బోర్డు అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా బాక్స్ క్రికెట్ కూడా చేయడం జరిగింది. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా బౌలింగ్ మిషన్తో క్రికెట్ కోచింగ్ పిల్లలందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో క్లబ్ వారి సహకారంతో ఇవన్నీ జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. జగన్పై గతంలో ఉన్న కేసులు వేరని, పూర్తి ఆధారాలతో ఉన్న ఇప్పటి మద్యం కుంభకోణం కేసు వేరని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు అన్నారు. జగన్ జైలుకు పోవడం తథ్యమని, దాన్ని దేవుడు కూడా ఆపలేడని అన్నారు. మద్యం కేసుల పూర్తి వివరాలు అంబటి రాంబాబు, సజ్జల బొత్స, కారుమూరి నాగేశ్వరరావులకు తెలుసని వెల్లడించారు. మద్యం కేసులో 33 నిందితుల్లో 10 మంది అప్రూవర్ గా మారని గోనె ప్రకాష్ రావు తెలిపారు. ఏం చెప్పారు మీరు? ఎన్నికల్లో విడతల వారీగా మేమవుతుందో వచ్చే ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధంతో ఎన్నికలకు పోతారు. అటువంటిది 30,000 కోట్లు టర్నోవర్ ఎంత అవుతుంది 5 ఏళ్లలో ఇన్కమ్ చూపి రాబోయే రోజుల్లో ఈ డబ్బులతో మేము పే చేస్తామని ఓన్లీ ఎక్సైజ్ బ్రివరీస్ కార్పొరేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున 30,000 కోట్లు అప్పు తీసుకున్నారు. మరి నువ్వు చెప్పింది సంపూర్ణ మద్య నిషేధం, రేట్లు హై చేసిన అంటే మధ్య తెరగుంది. ఏం చేసినావు? హై చేసినావు. మొత్తం చీప్ లిక్కర్ కదా. 100 రూపాయలు 230. సాయంత్రం 8 అయిందంటే 9 గంటలకే బంధు. అప్పుడు ఏదైతుందో ఈ స్టాక్ ఖతం అయిపోయింది. 330. అదే బ్రాండ్ చేంజ్ సేమ్ అదే. తో ఈ విధంగా పబ్లిక్ లూట్ చేసిండు. ఇప్పటికైనా ప్రజల ముందుకు క్లారిటీ సూటిగా జవాబు చెప్పాలి. ఎందుకు క్యాష్ వ్యాపారం చేసినావు? ప్రభుత్వమే హోల్సేల్, ప్రభుత్వమే రిటైల్, క్యాష్ చేయవలసిన అవసరం ఏంది? డిజిటల్ అంటే ఈ ఫోన్పేనా గూగుల్ పే ద్వారా నష్టం ఉందా? క్యాష్ వల్ల ఏం లాభం వచ్చింది ప్రభుత్వానికి? ప్రజా ప్రయోజనాలకు ఏం లాభం జరిగింది? వెరీ క్లారిటీ. మీరు లేకపోతే మీ అంబటి రాంబాబు స్పోక్స్మెన్, లేకపోతే శాఖల మంత్రి ఉన్నాడు కదా సజ్జల, లేదా సారా వ్యాపారం చేసే రైడింగ్ పార్టీ ఒక గన్మ్యాన్ రౌడీయిజం చేసిన బొత్స సత్యనారాయణ గారా, నాగేశ్వరరావు గారు, యాదవ్ గారు ఏదైతుందో మంత్రి చేశాడు, ఆయన కూడా సారా మామలాలు బ్రాండ్ షాపులు చేశాడు వెస్ట్ గోదావరి, వైజాగ్, హైదరాబాద్లో. కమాన్ చెప్పండి. డిస్టిలరీకి సంబంధం ఎక్కడ మంత్రులు సంతకాలు పెట్టారు? ముఖ్యమంత్రి సంతకం పెట్టాడు. పాలసీ డిసైడ్ చేసేది ప్రభుత్వము, దాన్ని రన్ చేసే అధికారులు. ఏ జీవో వచ్చినా అధికారులతో వస్తుంది. ఎనీ డిపార్ట్మెంట్
ఎక్సైజ్ కాదు. కనుక ఏదైతుందో దీనికి ఈ ఆంధ్ర ప్రజలు కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నువ్వు సత్యహరిశ్చంద్రునివా ఏంటి, నీ మీద కేసులు బనాయిస్తారా, దీనికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా అల్టిమేట్ ఎంటైర్ మనీ తాడేపల్లికే పోయింది, అనుమానం లేదు. ఖచ్చితంగా దీంట్లో కేసు రేపు ఏమవుతుందో కాదు, దాంట్లో 16 నెలలు అరెస్ట్ అయ్యిండు ఉండడు, కేసు ఏం కాదని నేను అనుకుంటా. దీంట్లో మాత్రము క్లారిటీగా ఎవిడెన్సెస్ ఉన్నాయి, శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది. జైలుకు పోవడం అయితే తప్పించుకోలేడు. 10 రోజులు అటు ఇట అది డిసిషన్ మేకింగ్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రీన్ ఎనర్జీ హబ్ గా రాష్ట్రం వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖలో ఒక కరోనా కేసు మాత్రమే నమోదైందని తెలిపిన మంత్రి సత్యకుమార్. దీనిపై విద్యాశాఖ అప్రమత్తంగా ఉందని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.